హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా బాను ఆఫీషియల్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి. మేమైతే ఈరోజు ఆవకాయ తొక్కు అండ్ పొరుసు తొక్కు అయితే పెడుతున్నాము. ఎలా పెట్టామో చూడండి ఫ్రెండ్స్. ముందు చూపించిన కాయలైతే వక్క తొక్కుకు, తర్వాత చిన్న బౌల్లో చూపించిన కాయలైతే పొరుసుకన్నమాట. ఇదిగో మా మమ్మీ కట్ చేస్తుంది, అవి పొరుసు తొక్కు. పురుసుకాయలు పెద్దగా ఉంటాయి. తొక్కులకు కావాల్సినవి మెంతులు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, మెంతుల పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి, అలాగే కారం పొడి సరికి సరి, అలాగే ఉప్పు కూడా సరికి సరి వేసుకోవాలి తొక్కులో. అమ్మనైతే ఫస్ట్ అయితే పొరుసు తొక్కు అయితే పెట్టింది. పొరుసు తొక్కు అంటే ఇలా పొడవులా కోస్తారు కదా, పొడవులా కోసి చేసాన్ని పొరుసు తొక్కు అంటారు. వక్క తొక్కు అంటే ఇలా వక్కలుగా కట్ చేసి దాన్ని వక్క తొక్కు, ఆవకాయ తొక్కు అంటారు. ఇప్పుడు తొక్కుల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తొక్కులు పెట్టుకుంటారు. కానీ అప్పట్లో తిన్నట్టు ఇప్పుడైతే ఎవరు చక్కగా తినడం లేదు తొక్కులు. ఎందుకంటే కడుపులో మండడం, తిన్నాక అరగకపోవడం ఇలా వంటివి అవట్లా ఎక్కువ తింటలేరు. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి 4 days ఉండడానికి వెళ్ళాను. అప్పుడే అమ్మ తొక్కు అయితే పెట్టింది. మాకైతే మామిడికాయ చెట్టు అయితే ఉన్నది, వక్క చెట్టు. వక్క తొక్కుకు పనిచేస్తుంది. ఇది పొరుసు. ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంటికాడ పెద్దది ఉంది చెట్టు. ఇది అక్కడివి. మామిడికాయలు ఎక్కడ కొనుక్కరాలం, మా చెట్టువే ఇవి. ఫస్ట్లో అందరూ అయితే తొక్కు పెడితే 50 కాయలు, 100 కాయలు, 60 కాయలు ఇట్లా పెట్టేవారు. కానీ ఇప్పుడైతే పెడితే 10-20 పెట్టుకుంటున్నారు. అంతెందుకంటే ఎవరు చక్కగా తినడం లేదు. తొక్కు పెట్టుకొని సద్దులలో కూడా కట్టుకొని పోదురు. కానీ ఇప్పుడు అట్లా కాదు, 10-20 అట్లా ఏదో పెట్టామంటే పెట్టాం అని అయితే పెట్టుకుంటున్నారు. ఇక మాకు మా అమ్మ వాళ్ళకి కలిపి అమ్మనే పెట్టింది. 40 కాయలు పెట్టింది. ఎండ్లకైనా నేను మాకింత ఇచ్చింది. పొరుసు అయితే ఇలా కట్ చేసి ఇలా కోస్తారు. దీన్నే పొరుసు తొక్కు అంటారు. ఇక పొరుసు కొట్టడం అయిపోయింది, కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక వక్కనైతే మా బావనే కొట్టాడు. వక్క కొట్టేది ఉంటా అన్నట్టు. ఇక అదే చూడండి, దాంతో వక్క కట్ చేస్తారన్నట్టు. ఒక కాయల 4 ముక్కలు చేస్తారు. చూడండి ఎలా కట్ చేశాడో. మా బావ కూడా కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. పాపం కట్ చేసి చేతి నొప్పి పెట్టింది. ఎందుకంటే బలంగా ఇట్లా చేతితోటి ఇట్లా గుద్దితే వక్కలు కట్ అవుతాయి అన్నమాట. లేదనుకో వక్కలు కట్ కావు. మనకి ఎంత బలం ఉందో ఆ బలంతో ఇలా ఒత్తితే, గట్టిగా ఒత్తితే కట్ అవుతాయి. ఫస్ట్ మామిడికాయలను అయితే నానబెట్టుకోవాలి. మనము ఇవాళ రేపు తొక్కు పెడతామంటే ఇవాళ నైట్ నానబెట్టుకున్నా పర్వాలేదు. ఖచ్చితంగా అయితే నీళ్ళ నానబెట్టుకోవాలి. ఇక ఈ ముక్కలన్నీ కట్ చేసుడు అయిపోగానే ఇక మళ్ళీ అందరం కలిసి ఇక ఇలా ముక్కలలో జీడి ఉంటుంది చూడండి, ఆ జీడి అంతా తీసేసామన్నమాట. నేను, మా నాన్నమ్మ, మా ఆయన, మా బుజ్జి, మా సింధు ఇట్లా కలిసి జీడి అయితే తీసేసాం. జీడి మొత్తం తీసేయాలి. కొద్దిగా ఒక 5-6 జీడి వేయాలన్నమాట, జీడికాయలు. ఇక మొత్తం తీసేయాలి, ఎందుకంటే జీడి ఉంచద్దు. ఒక 5-6 కాయలు వేస్తే అయిపోద్ది. ఇక జీడి తీసేసినాక ఇక ఎన్ని కిలోలు అయిందని జోకినాము. వక్కలు జోకుడు అయిపోయాక పొరుసు కూడా జోకి కిలోకు 1/4 కిలో ఉప్పు అయితే పోసుకుంటారు. కిలోకు 1/4 కిలో, ఇక ఎన్ని కిలోలు అయిందో అంతకు తగ్గట్టు ఉప్పు అయితే పోసాం. ఇక అమ్మనైతే పొరుసు వెంటనే అందులో ఉప్పు కలిపి ఇక డబ్బాలో అయితే పెట్టింది పొరుసునైతే. ఎందుకంటే నీరు ఊరుతుంది అన్నమాట ఉప్పు కలిపి పెడితే. పొరుసు తొక్కు కొంచెమే, ఎక్కువ తినాం కాబట్టి కొంచెమే పెట్టింది చిన్న డబ్బాలో అయితే. ఇక కొట్టిన వక్కలు ఉన్నాయి చూడండి, వీటినైతే మళ్ళీ నీళ్ళల్లో వేసి మంచిగా కడిగి కాసేపు అయితే ఆరబెట్టాలి. చూడండి, మా మమ్మీ అయితే బకెట్లో వేసి కడిగి ఆరబెడుతుంది. ఇలా ఆరిన తర్వాత మళ్ళీ తట్టలోకి ఎత్తుకోవాలి. అన్ని వీడియోలు తీసాను కానీ లాస్ట్కి అయితే మిస్ అయ్యాను. లాస్ట్కు ఇక అమ్మ నూనె చల్లారినాక తొక్కు కలుపుతారు కదా, ఇక అమ్మ చేసేసరికి చీకటి అయింది. ఇక నేను అయితే పడుకున్నాను. ఇక మా అన్నయ్య అయితే వీడియో తీసిండు. ఇంకా లక్కీగా అన్నయ్య వీడియో తీయకుంటే వీడియోని అయితే పెట్టకపోదును. ఇక ముక్కలు ఆరిన తర్వాత ఎత్తుకున్నాక ఇక అందులో కొంచెము ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇప్పుడు జోక్కున్నాం కదా,
కిలోకు పావు కిలో అని ఎన్ని కిలోలు అయినా అన్ని పావు కిలోలు వేసుకోవాలి. అందులో మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అదే వక్కలు కలుపుకొని పెట్టుకోవాలి. కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇక తొక్క అయితే పోసి పెట్టాలి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి మూకుడు పెట్టుకున్నాం. మేమైతే మూకుడు పెట్టి అందులో నూనె పోసుకోవాలి. మంచిగా ఎక్కువ పోసుకోవాలి నూనె. ఇక నూనె కాగాక జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇలా వేసుకోవాలి. బాగా ఏవి దండన గోలుతావో అవి కొద్దిగా నూనె లేట్గా వేసుకోవాలి. ఎందుకంటే బాగా గోలి బ్లాక్ కలర్గా అవుతాయి కదా, అందుకే అవి లేట్గా వేసుకోవాలి. అవన్నీ గోలిన తర్వాత దించి అయితే కింద పెట్టుకోవాలి. ఇక్కడ బౌల్ ఏమో వక్క తొక్కుకు, అక్కడదేమో పొరుసు తొక్కుకు. పొరుసు తొక్కు కొద్దిగానే కాబట్టి చిన్నదే పెట్టిందమ్మ. నూనెనైతే మంచిగా చల్లారాలి. నూనె గరంతో తొక్కు కలిపితే తొక్కు నల్లబడిపోతుంది. కొందరు వెంటనే కలుపుతారు తొక్కుని. నూనె వేడిగా ఉండగానే కలుపుతారు. అలా కలిపితే తొక్కు నల్లబడిపోతుంది. నూనె చల్లారినాక మంచిగా కారపొల పోసి కారపొల నూనె కలుపుకొని ఆ తర్వాత ఆ కారపొల కలిపిన నూనె తీసి తొక్కులో వేస్తే అప్పుడు ఇలా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే నూనె చల్లారినాక కలుపుకుంటే తొక్కు మంచిగా ఉంటుంది. నూనెలో కారపొడి పోసి కలుపుకునేటప్పుడు అందులోనే వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. ఇంతటితో తొక్కు అయితే కంప్లీట్ అయిపోయింది. మా విలేజ్లో అయితే తొక్కు ఇలా పెడతారు. మరి మీరు ఎలా పెడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో వీడియోలో